Ladies and gentlemen, boys and girls, welcome back to the channel. Here we have the Honda Activa 110. సో ఈ వీడియోలో ఏంటంటే ఈ స్కూటర్ ఒక టాప్ స్పీడ్ ఎంత వెళ్తుంది, బ్రేక్స్ ఎలా ఉంది, సస్పెన్షన్ ఎలా ఉంది, పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, అసలు ఈ స్కూటర్ రియాలిటీలో ఎలా ఉందని చెప్పి ఈ వీడియోలో చెప్తాను. సో దీనికన్నా ముందు ఏంటంటే ఈ స్కూటర్ ఒక డీటెయిల్డ్ స్పెసిఫికేషన్ రివ్యూ అని మన ఛానల్లో ఉంది. సో ఆ వీడియో చూసి మీకు ఒక క్లియర్ ఐడియా వస్తుంది. సో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. పిలియన్తో పాటు రైడ్ చేస్తున్నాను. రైడింగ్ కంఫర్ట్ ఎలా ఉంది, పిలియన్ కూడా కంఫర్ట్ ఎలా ఉంది కూడా అడుగుతాను. సో స్కూటర్ని అయితే స్టార్ట్ చేసి రైడ్ చేద్దాం. సో లెట్ మీ సిట్ ఆన్ ఇట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కూర్చోగానే స్కూటర్ మరీ అంత వెయిట్ ఏం లేదు. సో లేడీస్ కూడా ఈజీగా యాక్సెస్ చేయొచ్చు. సీట్ హైట్ కూడా మనకి 692 mm ఉంది. 5 హైట్ ఉన్న వాళ్ళు కూడా ఈజీగా నడపొచ్చు. పెద్ద ప్రాబ్లం అయితే కాదు. సో ఇగ్నిషన్ అయితే ఆనే ఉంది. సో ఇది సైలెన్సర్ టెక్నాలజీతో వస్తుంది. సో మీకు సౌండ్ కూడా రాదు. ఒకసారి మీకు ఇగ్నిషన్ అనేది ఆన్ చేసి చూపిస్తాను. సో చూసారు కదా, స్టార్ట్ చేసినా కానీ సెల్ఫ్ అనేది సౌండ్ రాలేదు. సో స్టార్ట్ అయిన తర్వాత ఇంజిన్ సౌండ్ వస్తుంది. సో సెల్ఫ్ అనేది రాదు. ఇది ఒక అడ్వాంటేజ్ సైలెంట్ స్టార్ట్ వల్ల. సో రైడ్ చేద్దాం. సో పిలియన్తో పాటు డ్రైవ్ చేస్తున్నాను కాబట్టి పిలియన్ కంఫర్ట్ ఎలా ఉందో కూడా సెంటర్లో అడుగుతూ ఉంటాను నేను. వైజర్ క్లోజ్ చేసి వెళ్ళిపోదాం. సో ఇక్కడ లిటిల్ మనకి ఆఫ్ రోడ్ ప్యాచ్ కూడా ఉంది. దాంట్లో ఎలా ఉంటుందో ఒకసారి చూపిస్తాను. సో స్కూటర్ అనేది మనకి ఇలాంటి ఆఫ్ రోడ్ ప్యాచ్లో అసలు స్కిడ్ అవుతుందా లేదా, సో ఎలా ఉందనేది చూపిస్తాను. సో ఇక్కడ టోటల్గా బురద అయితే ఉంది. చాలా ఈజీగా వెళ్ళిపోతుంది, ఎక్కడ కూడా స్కిడ్ అవ్వట్లేదు. ఫ్రంట్ మనకి 12 సెక్షన్ టైర్ అయితే ఉంది, రియర్ లో మనకి 10 సెక్షన్ టైర్ అయితే ఉంది. ఫ్రంట్ మనకి 90/90 సెక్షన్ టైర్ ఉంది, రియర్ ఏంటంటే 90/100 సెక్షన్ టైర్ అయితే ఉంది. సో ఇక్కడ చిన్న వాటర్ క్రాసింగ్ అయితే ఉంది, వాటర్ క్రాసింగ్ అయితే చేద్దాం. సో ఇంజన్ టెక్నికల్ ఫీచర్స్ గురించి మాట్లాడితే దీంట్లో 110cc ఇంజన్ అయితే ఉంది. 4-stroke ఎయిర్ కూల్డ్ ఇంజన్, ఇది సివిటీ ట్రాన్స్మిషన్ తో వస్తుంది. బెల్ డ్రైవ్ అన్నమాట, చైన్ లాంటిది ఏముండదు. అండ్ పవర్ ఫిగర్స్ వచ్చేసి 7.8 PS ఆఫ్ పవర్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది అండ్ 8.9 Nm ఆఫ్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. పవర్ అండ్ టార్క్ ఫిగర్స్ అయితే డీసెంట్ ఉంది. ఇప్పుడు మీకు చూపిస్తాను టాప్ స్పీడ్ కూడా ఎలా ఉంది, వైబ్రేషన్స్ ఏ స్పీడ్ లో వస్తున్నాయని కూడా చెప్తాను. అండ్ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి దీంట్లో 5.3 లీటర్స్ ఉంది. అండ్ మైలేజ్ కూడా అరౌండ్ మీరు 45 నుంచి 50 వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లైక్ సిటీలో మీరు రెగ్యులర్ గా యూజ్ చేస్తా ఉంటే 48 వస్తుంది డెఫినెట్ గా, 40 కన్నా తక్కువ అయితే రాదు. సో మీరు రఫ్ అండ్ టఫ్ యూజ్ చేస్తున్నారంటే మైలేజ్ అనేది చెప్పలేము మనం. అండ్ సీట్ హైట్ వచ్చేసి 692 mm ఉంది. 5 to 8 ఉన్న వాళ్ళు కూడా ఈజీగా మేనేజ్ చేయొచ్చు. అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి 162 mm ఉంది. సో మన ఇలాంటి రోడ్స్ చిన్న చిన్న స్పీడ్ బ్రేకర్స్ వచ్చినా ఈజీగా వెళ్ళిపోతుంది. ఎక్స్ట్రీమ్ ఆఫ్ రోడ్ చేస్తున్నామంటే అప్పుడు కొద్దిగా తగిలే ఛాన్స్ అయితే ఉంది, లేకపోతే తగిలే ఛాన్స్ కూడా లేదు. అండ్ వెయిట్ కూడా అరౌండ్ 106-107 kgs ఉంటుంది. సో లైట్ వెయిట్ అనిపిస్తుంది, మరీ వెయిట్ అనిపించదు. ఎవరైతే లైక్ హైట్ తక్కువ ఉంటారు కదా, వాళ్ళ కొద్దిగా పార్కింగ్ లో ఉన్నప్పుడు సో వెనకకి లాగాలంటే కొద్దిగా ప్రాబ్లం అయితే తప్ప, లేకపోతే నార్మల్ గానే. అండ్ స్పీడో కన్సోల్ చూసుకున్నట్టయితే మనకి టోటల్ గా అనలాగ్ స్పీడోమీటర్, ఫ్యూల్ మీటర్ అన్ని కూడా అనలాగ్ లోనే ఉంటుంది. సో డిజిటల్ అయితే ఏం లేదు. సో ఇదే బెస్ట్ ఎప్పటికైనా, అనలాగే చాలా బెస్ట్ అనిపిస్తుంది డిజిటల్ కన్నా. అండ్ స్విచెస్ క్వాలిటీ కూడా డీసెంట్ ఉంది, మరి టాప్ నాచ్ కూడా లేదు, బాగానే ఉంది, మరి చీప్ కూడా యూజ్ చేయలేదు. అండ్ దీంట్లో ఫ్లోర్ బోర్డ్ కూడా మనకి డీసెంట్ ఫ్లోర్ బోర్డ్ అయితే ఉంది. లైక్ వాటర్ క్యాన్, 15 లీటర్స్ వాటర్ క్యాన్ ఉంటుంది కదా, అది ఈజీగా ఇక్కడ మీరు క్యారీ చేయొచ్చు. కొందరు గ్యాస్ సిలిండర్ లాంటివి కూడా క్యారీ చేస్తారు, కానీ నాకు తెలిసి గ్యాస్ సిలిండర్ వస్తుందో ఐడియా లేదు. ఎవరైనా మీరు గ్యాస్ సిలిండర్ తీసుకెళ్తా ఉంటే యాక్టివ్ అయిపోయినా కింద కామెంట్ చెప్పండి నాకు. అండ్ మీ హైట్ 6 feet ఉన్నా కూడా మీరు టర్న్ చేసినప్పుడు ఇక్కడ లెగ్స్ అయితే తాకే ఛాన్స్ లేదు. సో నా హైట్ వచ్చేసి 5'6", సో నాకైతే ఎక్కడ తాకట్లేదు ఇక్కడ. సో ఒకసారి ఈ స్కూటర్ కి మనం బ్రేకింగ్ కూడా టెస్ట్ చేద్దాం, బ్రేకింగ్ అనేది ఎలా ఉందో. సో అరౌండ్ మనం స్పీడ్ ఆఫ్ 40లో అయితే ఉన్నాం. ఇప్పుడు మీకు రియర్ బ్రేక్ అనేది అప్లై చేసి చూపిస్తాను, బ్రేకింగ్ అనేది ఎలా ఉందో. రియర్ బ్రేక్ అయితే బాగానే ఉంది, ఓకే, మరి అంత బయట అయితే లేదు, డ్రమ్ బ్రేక్ కదా, అంత బయట అయితే లేదు. సో కాంబీ బ్రేకింగ్ సిస్టమ్ కూడా ఉంది. అండ్ ఇక్కడ ఫ్రంట్ బ్రేక్ అరౌండ్ స్పీడ్ ఆఫ్ 40. సో నాకు రియర్ బ్రేక్ అంటే ఎందుకో ఫ్రంట్ బ్రేకే నార్మల్ అనిపిస్తుంది, రియర్ బ్రేకే బాగా అనిపిస్తుంది. ఒకసారి మళ్ళీ యూజ్ చేసి చూస్తాను. రియర్ది బయట బాగుంది, ఫ్రంట్ ఎందుకో నాకు ఓకే ఓకే అనిపిస్తుంది. మళ్ళీ అరౌండ్ స్పీడ్ ఆఫ్ 40. ఫ్రంట్ అంతా బయట అనిపిస్తలేదు నాకు. మరి ఈ స్కూటర్ లో అలా ఉందా, మరి వేరే స్కూటర్స్ లో ఉందా నాకు ఐడియా లేదు.
దీనికి మాత్రం ఫ్రంట్ బ్రేకింగ్ బెట్ అంతా లేదు, నాకు రియర్ బాగా నచ్చింది. అండ్ సస్పెన్షన్ కంఫర్ట్ కూడా ఫ్రంట్ ది బాగానే ఉంది, రియర్ ఏంటంటే లిటిల్ స్టిఫ్ అనిపిస్తుంది. అది కూడా హెవీ ఆఫ్ రోడ్ అలాంటి సిచ్యువేషన్స్ లో వెళ్తే స్టిఫ్ అనిపిస్తుంది, లేకపోతే నార్మల్ గా ఏంటంటే సస్పెన్షన్ బాగానే ఉంది. వేరే స్కూటర్స్ లాగా అంత కంఫర్టబుల్ లేదు, కానీ బాగానే ఉంది సస్పెన్షన్ కూడా. ఇక్కడ ఒక స్పీడ్ బ్రేకర్ ఉంది, అరౌండ్ స్పీడ్ ఆఫ్ 30లో ఎక్కిస్తాను. సస్పెన్షన్ బాగానే ఉంది, మరి అంత స్టిఫ్ కూడా అనిపించలేదు. కొన్ని సిచ్యువేషన్స్ లో ఏంటంటే కొద్దిగా స్టిఫ్ అనిపిస్తుంది, లేకపోతే 30-40 స్పీడ్ లో స్పీడ్ బ్రేకర్ పైన ఎక్కించినా కూడా ఏం అనిపించట్లేదు. సో ఇక్కడ నుంచి ఒకసారి ఈ స్కూటర్ని స్ట్రెచ్ చేద్దాం మనం, స్పీడ్ ఎంత వెళ్తుందో. సో ఫుల్ థ్రాటిల్ ఇస్తున్నాను. సో స్కూటర్ అయితే అరౌండ్ 85 వరకు అయితే వెళ్తుంది టాప్ స్పీడ్ అనేది. సో 85 వెళ్ళినా కూడా నాకు ఎక్కడ వైబ్రేషన్స్ అనేది అనిపించలేదు. లిటిల్ బిట్ ఏంటంటే ఫ్లోర్ బోర్డ్ దగ్గర లిటిల్ బజీనెస్ అనేది ఉంది, వైబ్రేషన్ అని కూడా చెప్పలేము, లిటిల్ బజీనెస్ అనేది ఉంది. సో ఇదైతే టాప్ స్పీడ్ గురించి 80-85 మధ్య వెళ్తుంది. ఈ స్కూటర్ని మనం ఏంటంటే బేసికల్ గా కమ్యూటర్ కి వాడతాం కాబట్టి ఎక్కువ అంత స్పీడ్స్ అవసరం లేదు. సిటీ ట్రాఫిక్ లో 40-50 ఎక్కువ అనిపిస్తుంది. ఎప్పుడైనా హైవే పైన వెళ్తే 70-80 లాస్ట్. ఇంకా యాక్టివ్ అనే కాదు, ఏ స్కూటర్ అన్నా కానీ అరౌండ్ 40 నుంచి 45 స్పీడ్ అయితే ఉందో 50 మధ్యలో ఈ స్పీడ్ మెయింటైన్ చేస్తా ఉంటే ఎకనామిక్ స్పీడ్ అంటారు దీన్ని. ఈ స్పీడ్ మెయింటైన్ చేస్తా ఉంటే స్కూటర్ నుంచి మంచి మైలేజ్ వస్తుంది. లైక్ మీరు ప్రతిసారి థ్రాటిల్ ఎక్కువ ఇవ్వకుండా లైక్ లీనియర్ గా మెల్లమెల్లగా థ్రాటిల్ ఇచ్చుకుంటే యూజ్ చేస్తూ ఉంటే మైలేజ్ కూడా మీకు 50 కూడా ఈజీగా వస్తుంది. సో చాలా మందికి 50 అబోవ్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. టోటల్ గా ఏంటంటే వాళ్ళు నడిపే రైడింగ్ కండిషన్ పైన డిపెండ్ అయి ఉంటుంది. సో స్పీడ్ ఆఫ్ 40 నుంచి 50 మధ్యలో కంబైన్ గా బ్రేక్స్ అనేది యూజ్ చేస్తాను, ఫ్రంట్ అండ్ బ్యాక్. బ్రేకింగ్ అనేది ఎలా ఉందో చెప్తాను. సో 45 కంబైన్ గా యూజ్ చేస్తే బ్రేకింగ్ బైట్ బాగుంది. సో ఎందుకో కానీ నాకు ఫ్రంట్ బ్రేక్ ఈ బైక్ ది కొద్దిగా అంత బయట అనిపించట్లేదు. సో 2024లో యాక్టివా ని తీసుకోవాలా, ఎవరు తీసుకోవాలి అని అంటే ఎవరికైతే ఒక 110cc సెగ్మెంట్ లో ఫస్ట్ టైం ఒక స్కూటర్ కొందాం అనుకుంటున్నారు, ఫస్ట్ స్కూటర్ మాది అనుకుంటే యాక్టివా అయితే కన్సిడర్ చేయవచ్చు. ఫస్ట్ టైం ఒక స్కూటర్ కొంటున్నాను, లాంగ్ టైం యూజ్ చేసుకుంటాను నేను, నాకు రిలయబుల్ ఇంజన్ కావాలి, స్మూత్ ఇంజన్ కావాలి అనుకుంటే యాక్టివా అయితే తీసుకోవచ్చు, లాంగ్ టర్మ్ యూజ్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే సర్వీస్ అవైలబిలిటీ. మనకు సర్వీస్ సెంటర్స్ కూడా ఈచ్ అండ్ ఎవ్రీ చిన్న చిన్న మండల్స్ లో కూడా ఉంటాయి. కొన్ని విలేజ్ లో కూడా సర్వీస్ సెంటర్స్ అవుతున్నాయి, సర్వీస్ పరంగా ప్రాబ్లం లేదు. కొద్దిగా ఏంటంటే సర్వీస్ సెంటర్ చాలా రష్ ఉంటుంది, ఎందుకంటే యాక్టివా ఇంటింటికి ఒక యాక్టివ్ అయిపోయింది. సో సర్వీస్ పరంగా కొద్దిగా ప్రాబ్లం అవుతుంది. అది కూడా ఏంటంటే మీరు మార్నింగ్ తొందరగా వెళ్ళేస్తే కనుక సర్వీస్ తొందరగా అయిపోతుంది. లేదు మీరు ఆఫ్టర్నూన్ అట్లా టైం వెళ్తున్నారంటే ఒక 1 డే కూడా పట్టవచ్చు మీకు, కానీ సర్వీస్ కూడా చాలా తక్కువ అవుతుంది. ఆల్రెడీ ఈ స్కూటర్ 3175 కిలోమీటర్స్ జరిగింది, 2 సర్వీస్లు అయితే అయిపోయినాయి. సో కంపెనీ నుంచి మనకి 3 ఫ్రీ సర్వీసెస్ వస్తున్నాయి. సో ఈచ్ అండ్ ఎవ్రీ సర్వీస్ కి అరౌండ్ 380 రూపీస్ అయితే ఛార్జ్ అవుతుందని చెప్తున్నారు ఓనర్ అయితే. సో మైలేజ్ కూడా అరౌండ్ 40 నుంచి 45 వస్తుందంట. అండ్ మెయింటెనెన్స్ కూడా మనకి ఎక్కువ ఉండదు, మెయింటెనెన్స్ కూడా తక్కువ అయిపోతుంది. మెయింటెనెన్స్ పరంగా కూడా ప్రాబ్లం లేదు, రిలయబుల్ ఇంజన్ ఉంది. లాంగ్ టర్మ్ ఇంజన్ కావాలి నాకు స్మూత్ గా, నాకు ఎలాంటి టెక్నాలజీ అవసరం లేదు. లైక్ బ్లూటూత్ కనెక్టివిటీ, స్మార్ట్ కనెక్టివిటీ, నావిగేషన్ కానీ ఇలాంటి ఫీచర్స్ ఏం అవసరం లేదు. యూఎస్బి ఛార్జింగ్ పోర్ట్, బూట్ లైట్, డిస్క్ బ్రేక్స్ ఇలాంటివి ఏం అవసరం లేదు. సింపుల్ అండ్ నీట్ గా ఒక మంచి స్కూటర్ కావాలి, లాంగ్ టర్మ్ ఇంజన్ ఉండాలి అనుకుంటే మీరు యాక్టివ్ అయితే తీసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే ఆఫ్టర్ సేల్స్ కూడా చాలా బాగుంటాయి. ఒకవేళ మీరు ఈ స్కూటర్ ని ఒక 2-3 years వాడి అమ్మేద్దాం అనుకున్నా కానీ రీసేల్ వాల్యూ కూడా చాలా బాగా వస్తుంది. ఈ స్కూటర్ ని మీరు అమ్మేసి వేరే స్కూటర్ కూడా అప్గ్రేడ్ అవ్వచ్చు, ఆ టైంలో మంచి వాల్యూ వస్తుంది ఈ స్కూటర్ కి, అదొక అడ్వాంటేజ్ అన్నమాట. అండ్ డిసడ్వాంటేజెస్ గురించి మాట్లాడితే మీకు బూట్ స్పేస్ అనేది అంత ఎక్కువ ఉండదు వేరే స్కూటర్స్ తో కంపేర్ చేస్తే. నాకు అనిపించిన నెగిటివ్స్ ఏంటంటే దీంట్లో మనకి యూఎస్బి టైప్ ఏ కానీ టైప్ సి కానీ ఛార్జింగ్ పోర్ట్ అయితే లేదు. ఛార్జింగ్ పోర్ట్ అనేది ఇవ్వాల్సింది, వేరే సెగ్మెంట్ లో అన్ని స్కూటర్స్ లో ఇస్తున్నారు. సో
సో దీంట్లో అయితే ఛార్జింగ్ పోర్ట్ ఒకటి ఇవ్వలేదు. ఇంకోటి ఏంటంటే బూట్ లో మనకి బూట్ లైట్ అనేది ఒకటి ఉంటుంది. సో బూట్ లైట్ కూడా ఇవ్వలేదు. బూట్ స్పేస్ ఒకటి తక్కువ ఉంది, అది కొద్దిగా ఇంక్రీజ్ చేస్తే బాగుండని చెప్పి నా పర్సనల్ ఒపీనియన్. కొంతమందికి అవసరం లేకపోవచ్చు, కానీ చాలా మంది స్కూటర్ కొనేది స్పేస్ కోసమే కాబట్టి సో ఇచ్చి ఉంటే బాగుండేది. అండ్ ఇంకోటి ఏంటంటే దీంట్లో అలాయ్ వీల్స్ లేవు, స్టీల్ వీల్స్ అయితే ఉన్నాయి. అలాయ్ వీల్స్ ఇచ్చి ఉంటే ఇంకొంచెం బెటర్గా ఉండేది. ప్రైస్ కూడా పెరుగుతుంది అలాయ్ వీల్స్ తీసుకుంటే. మీకు అలాయ్ వీల్స్ యాక్టివాలో కావాలంటే హెచ్ స్మార్ట్ అని చెప్పి ఒక మోడల్ ఉంది, దాంట్లో అలాయ్ వీల్స్ తో పాటు వస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే దీంట్లో మనకి డిస్క్ బ్రేక్ లాంటిది ఏం లేదు, ఫ్రంట్ అండ్ బ్యాక్ మనకి డ్రమ్ బ్రేక్స్ వస్తున్నాయి. అది కూడా కాంబీ బ్రేకింగ్ సిస్టమ్ తో వర్క్ అవుతుంది కాబట్టి బ్రేకింగ్ బాగుంది. డిస్క్ ఇచ్చుంటే ఇంకొంచెం బెటర్ బ్రేకింగ్ అనేది ఉండేది. అండ్ ఇంకోటి ఏంటంటే దీంట్లో ఫ్రంట్ లో మనకి ఇక్కడ గ్లవ్ బాక్సెస్ లాంటివి అయితే ఏం లేవు స్పేస్ కోసం. ఆ గ్లవ్ బాక్సెస్ ఇచ్చుంటే అన్న డే టు డే లైఫ్ లో మనకి మొబైల్ కానీ ఏమైనా వాటర్ బాటిల్స్ అలాంటివి పెట్టుకోవడానికి యూజ్ అయ్యేది. ఆ గ్లవ్ బాక్సెస్ అనేవి ఇవ్వలేదు. ఇవే నాకు అనిపించిన మేజర్ పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ అయితే. మేజర్ గా మనకి అంత నెగిటివ్స్ కూడా ఏమీ లేవు దీంట్లో. అండ్ ఇంకోటి ఈ స్కూటర్ లో నాకు అనిపించింది ఏంటంటే మీరు ఒక 20-30 కిలోమీటర్స్ అబోవ్ నడుపుతా ఉంటే కంటిన్యూస్ గా కొద్దిగా బ్యాక్ పెయిన్ అనేది వస్తుంది. ఈ స్కూటర్ ఏంటంటే లోకల్ పర్పస్ యూజ్ చేసుకుంటాం కాబట్టి అంతగా ఏం అనిపించదు. కొద్దిగా మీరు ఇలాంటి స్ట్రేట్ రోడ్స్ లో కంటిన్యూగా నడుపుతా ఉంటే అరౌండ్ ఒక 40-50 కిలోమీటర్స్ తర్వాత ఈజీగా బ్యాక్ పెయిన్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఎవరైనా యాక్టివ్గా తీసుకుందాం అనుకుంటే నేను చెప్పిన పాయింట్స్ అని ఒకసారి కన్సిడర్ చేసుకోండి. షోరూమ్ కి అయితే టెస్ట్ డ్రైవ్ చేయండి, మీకు ప్రాపర్ ఐడియా వస్తుంది. ఈ స్కూటర్ లో చూసుకున్నట్టయితే మనకి 3 మోడల్స్ ఉన్నాయి, స్టాండర్డ్, డీలక్స్ అండ్ హెచ్ స్మార్ట్. అండ్ నేను డ్రైవ్ చేసేది అయితే డీలక్స్ మోడల్, దీంట్లో ఎల్ఈడి హెడ్ లైట్ తో వస్తుంది. సో స్టాండర్డ్ మోడల్ ఒక ప్రైస్ వచ్చేసి ఆన్ రోడ్ అరౌండ్ 1,03,000 నుంచి 1,05,000 మధ్యలో అయితే వస్తుంది. ఏంటంటే ప్లేస్ టు ప్లేస్ అనేది ప్రైస్ చేంజ్ అవుతూ ఉంటుంది కాబట్టి నేను ఒక 2,000 ఎక్కువగా తక్కువగా అని చెప్తున్నాను. అండ్ డీలక్స్ మోడల్ వచ్చేసి మీకు 1,07,000 నుంచి 8,000 మధ్యలో అయితే వస్తుంది. అదే మీరు హెచ్ స్మార్ట్ తీసుకుంటే 1,12,000 నుంచి 1,13,000 మధ్యలో అయితే రావచ్చు. సో మీ నియరెస్ట్ డీలర్షిప్ వెళ్తే మీకు ఎగ్జాక్ట్ ఆన్ రోడ్ ప్రైసెస్ కూడా తెలుస్తాయి. సో ఇది హోండా యాక్టివా 110 ఒక డీటెయిల్ రివ్యూ. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, కీప్ లవింగ్, కీప్ సపోర్టింగ్. సైనింగ్ ఆఫ్ యువర్ మోటో బాయ్ వీకే.